कुछ नहीं कुछ नहीं होता పకడతా అరే సో చూడొచ్చు ఎంత వెయిట్ హోల్డ్ చేస్తుందో ఎక్కడ కూడా ఏదైతే బెండ్ కాలేదన్నమాట ఇక్కడ ఇది 12 mm షీట్స్ రెండు వాడామన్నమాట అంటే 24 mm అయితే మనం థిక్నెస్ ఉంది ఇక్కడ ఒకసారి వెయిట్ ఎంత హోల్డ్ చేస్తుందనే చూద్దాము ఒకసారి రా చూడండి అసలు మొత్తం సపోర్ట్ కూడా ఏమి ఇవ్వలేదు ఒక పేరు అక్కడ ఉంది ఒక పేరు ఇక్కడ ఉంది ఎంత బెండ్ అయిందో చూడొచ్చు ఆ అబ్బాయి పూర్తిగా కానీ వస్తే ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది సో డబ్ల్యూపీవీసీలో ఏంటంటే మనకు పెయింటింగ్ అయితే ఉండదండి ప్రీ లామినేటెడ్ కానీ ప్రీ కలర్డ్ కానీ ఉండదు అనమాట సో దీని మీద మనం డెకోలం కానీ లేదంటే డెకో పెయింటింగ్ కానీ వేసుకోవాలి డెకో పెయింటింగ్ ఏమవుతుందంటే లాంగ్ రన్ లో మనం చేతులు హ్యాండిల్స్ దగ్గర అలా టచ్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్ లో అయితే పెయింట్ పీల్ అయితే అయిపోతూ ఉంటది చాలా మందికి అవేర్నెస్ లేకుండా ఎక్కువ కాస్ట్ తీసుకుంటే ఎక్కువ దానికి వర్త్ ఉంటుంది అనేసి అంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అనేసి అనుకుంటున్నారు సో ప్రైజింగ్ ఎక్కువ తీసుకుంటే క్వాలిటీ ఉండదండి సో తీసుకునే పర్సన్ని బట్టి మాకేంటంటే నెంబర్ ఆఫ్ సైట్స్ చేయాలి ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే మన దగ్గర 100+ కార్పెంటర్స్ ఉన్నారు అందరికీ వర్క్ చేయాలంటే మనం మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైస్ చేయాలి సో దట్ మనం బెస్ట్ ప్రైస్కి క్వాలిటీ మెటీరియల్ చేస్తాం సో దీంట్లో అయితే మనకు ఇవి హాలో ఉంటుందండి మనం దాంట్లో బ్లాక్ స్టిక్ అనేది ఫిల్ చేస్తాం డబ్ల్యూపీవీసీ అనేది ఇలా వస్తుంది అనమాట దీన్ని మనం ఎంత చేస్తామంటే 100 రూపీస్కి చేస్తామండి 100 రూపీస్ గుర్తుపెట్టుకోండి 100 రూపీస్ బ్యాక్ షీట్కి మాత్రం వాడతాం ఎందుకు ప్రవీణ్ మీరు ఇది వాడుతున్నారంటే బ్యాక్ షీట్కి వాడతాం అది కూడా ఎందుకంటే మాకు తక్కువ కాస్ట్కి వస్తుంది వెనకాల స్క్రూయింగ్ అనేది మళ్ళీ వేస్ట్ తీయం వన్స్ వాళ్ళకి ఫిక్స్ చేసామంటే మళ్ళీ వేస్ట్ తీయం కాబట్టి మనం బ్యాక్ సైడ్ మాత్రం వాడతాము సో మెయిన్స్ ఏంటంటే ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది మనకు డబ్ల్యూపీవీసీ కంటే యూపీవీసీనే హోల్డ్ చేస్తుంది థ్యాంక్ యూ